తెలుగు ట్రేడింగ్ మాస్టర్‌కి మరొకసారి స్వాగతం. మరొక వీక్లీ అనాలిసిస్ వీడియో కాబట్టి, వీక్లీ టైమ్ ఫ్రేమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ నుంచి. సో, ఇది మనకు బ్యాంక్ నిఫ్టీస్ వీక్లీ చార్ట్ అండి. ఇక్కడ లాస్ట్ వీక్ ఏం మాట్లాడుకున్నాం మనం? లాస్ట్ వీక్ ఇక్కడ ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అన్నది ఫార్మ్ అయింది కాబట్టి, బేరిష్ ఇంప్లికేషన్స్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. బులిష్ సైడ్ ఎక్కువ ఉండొద్దని అనుకున్నాం. ఎప్పటి వరకు? ఈ హై దాటి క్లోజ్ అవ్వనంత వరకు. ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ యొక్క ప్యాటర్న్‌లో ఇది హై గదండీ! వీక్లీ ప్యాటర్న్‌లో. సో, ఇప్పుడు వీక్లీస్ మనకు చార్ట్‌లో బ్యాంక్ నిఫ్టీ ఈ హై దాటి క్లోజ్ అయినందువలన ఇక్కడ మనకు ఆ బేరిష్ ఇంప్లికేషన్స్ ఏవైతే ఇది మనకిచ్చిందో ఇది క్యాన్సిల్ ఔట్ అయిపోతాయి. సో, ఇప్పుడు మనం బేరిష్ సైడ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇది మంచి ఈ వీక్ ఇచ్చిన ప్రైస్ యాక్షన్‌ని బట్టి ఇది మనకొక మంచి బులిష్ సైడే క్యాండిల్ చూపిస్తుంది. కానీ ఇక్కడ ఇంతకుముందు ఈ ఈ రిజెక్షన్ ఈ పర్టిక్యులర్ వీక్‌లో ఇక్కడ రిజెక్షన్ చాలా ఎక్కువుంది కాబట్టి ఈ జోన్‌లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనమాట. సో, వీక్లీస్ చార్ట్‌లో నెగెటివ్ సైన్ లాస్ట్ వీక్ కనపడింది. కానీ నెగెటివ్ సైన్‌ని మనం ఇప్పుడు దాటి టువర్డ్స్ పాజిటివ్ సైడ్ మనకు క్యాండిల్ క్లోజ్ ఇచ్చినందువల్ల మనం వీక్లీస్ చార్ట్ ఇప్పుడు ఓవరాల్ ఈ పిక్చర్‌లో ఇది మనకు పాజిటివ్‌గానే ఈ క్యాండిల్ మనకు చెప్తుంది కాబట్టి వీక్లీస్ చార్ట్ పాజిటివ్‌గానే ఉందని అర్థం చేసుకోవాలి బ్యాంక్ నిఫ్టీ. అయితే ఇక్కడ మనం నెక్స్ట్ డైలీస్ చార్ట్‌లో గనక చూసినట్లయితే ఇదిగోండి డైలీస్ చార్ట్‌లో ఇంతకు ముందున్న ఏదైతే నెగెటివ్ మొమెంటమ్ ఏదైతే ఉందో ఇది చూడండి ఇక్కడ నెగెటివ్ మొమెంటమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ పుల్ బ్యాక్ తర్వాత మనకు ఇవాళ మనకు నెగెటివ్ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయినప్పటికీ దీని పైన క్లోజ్ ఇచ్చినందువల్ల కొద్దిగా మనకు బులిష్ హోప్స్ మనకు డైలీస్ చార్ట్‌లో గూడా ఉందని కనబడుతుంది. ఈ హైయర్ హై ఫార్మేషన్ వల్ల అండ్ అలాగే ఈ పాయింట్ బ్రేకౌట్ వల్ల. కానీ ఈ బ్రేకౌట్ ఎంతవరకు జెన్యూన్ కాదన్నది మనకు నెక్స్ట్ క్యాండిల్ వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి ఉంది. అండ్ మనం వీక్లీస్ చార్ట్‌లో చెప్పుకున్నాం గదా! అదే ఇక్కడ డైలీస్ చార్ట్‌లో ఈ పర్టిక్యులర్ క్యాండిల్‌లో మనకు కనబడుతుంది చూడండి. ఈ మొత్తం క్యాండిల్ ఒక డే రిజెక్ట్ చేసిన జోన్ అన్నమాట ఇది. సో, ఇప్పుడు మనం ఇంతకుముందు ఆ జోన్‌లో ఇక్కడ మనం ఇంతకుముందు ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఈ జోన్‌లోకి క్లోజ్ ఇచ్చినప్పుడు వెంటనే ప్రైజెస్ ఒక డీసెంట్ ఆహ్, లెవెల్‌కి పుష్ బ్యాక్ చేయబడ్డాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఈ జోన్‌లోకి ఎంటర్ అయ్యాం. సో, ఇప్పుడు మనం ఈరోజు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఒక డోజీ క్యాండిల్ మనకు ఇవాళ ఫార్మ్ అయింది. సో, ఈ జోన్‌లో ఉన్నంత వరకు కొద్దిగా జాగ్రత్తగానే ట్రేడ్ చేయాల్సిన అవసరం ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఏ నిమిషాన గూడా మనకు ఒకవేళ ప్రైజెస్ రివర్స్ అవ్వడానికి ఇక్కడ ఛాన్సెస్ హైగా ఉన్నట్టు మనకు ఈ టైమ్ ఫ్రేమ్‌లో ఈ జోన్ మనకు చెప్తుంది. అయితే ఇప్పుడు మనం ఒక్కసారి నెక్స్ట్ 4 అవర్స్ చార్ట్‌లో మనకు బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి బ్యాంక్ నిఫ్టీ ఇంతకుముందు ప్రైస్ యాక్షన్ కొద్దిగా మనం జూమ్ బ్యాక్ చేసి చూసినట్లయితే ఓవరాల్ పిక్చర్‌లో ఇదండి. ఓవరాల్ పిక్చర్‌లో చూపిస్తున్నాను. బాగా, బాగా చూడండి. ఇక్కడ ఈ పుల్ బ్యాక్ తర్వాత మళ్ళీ ఇలా ఉన్నింది గదా! ప్రైస్ యాక్షన్. సో, ఇప్పుడు ఈ ఈ లెవెల్‌ని దాటి కింద క్లోజ్ అవ్వలేదు ఇంతకుముందు గతంలో. అయితే ఈ హై దాటిన తర్వాత ఈ పుల్ బ్యాక్ ఫేజ్‌లో మనం ఇప్పుడున్నాం. సో, ఇప్పుడు మనకేం అర్థమవుతుందంటే ఇప్పటివరకు ఈ ఉన్న ప్రైస్ యాక్షన్‌లో సో, ఆల్‌మోస్ట్ ఇది మనకు లోయెస్ట్ పాయింట్ అనమాట. సో, ఇప్పుడు మనకు ఏం జరిగింది ఓవరాల్‌గా ఆ హైకి, ఈ లోకి మధ్యలో ఇంత పెద్ద జోన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇంతకుముందు లో ఇక్కడెక్కడో ఉంది. సో, ఈ ఈ బ్రేకౌట్ తర్వాత ఈ హై నుంచి ఇదంతా ఇప్పుడు పుల్ బ్యాక్ ఫేజ్‌లోనే ఉంది. సో, ఈ మధ్యలో ఏం జరిగినా గూడా మనకు ఇది ఆల్‌మోస్ట్ ఒక కరెక్టివ్ ఫేజ్‌లోనే మనం ఉందని గుర్తుంచుకోండి. ఎందుకంటే దీనికి ముందు వరకు ఇదండి. ఈ ఈ లెవెల్ ఉండండి. ఇదండి. ఈ లెవెలు అండ్ అలాగే ఈ లెవెల్. ఈ 2 లెవెల్స్ కంటే ముందు మనకు అంత పెద్ద వేరియేషన్ లేదు చూడండి. ఇంత పెద్ద రేంజ్ ఎక్కడ క్రియేట్ అవ్వలేదు హైకి, లోకి మధ్యలో. మాక్సిమం అంటే ఇదండి. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఓకే. లేదా ఇదండి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇవన్నీ హెల్తీ పుల్ బ్యాక్స్ అనమాట. ఇంతకుముందు ఇవన్నీ హెల్తీ పుల్ బ్యాక్స్. అంత అబ్‌నార్మల్‌గా అయితే ఏం లేదు చూడండి. ఇక్కడ గూడా ఇదండి. ఇది హై ఓకే. ఇది లో ఓకే. ఇంతకుముందు ఇది మనకు లోయెస్ట్ లెవెల్‌గా ఉన్నింది. అండ్ అలాగే ఇదండి. అది ఇది మనకు అంత డ మాక్సిమం మనకు డిఫరెన్షియేషన్ ఎక్కడ చూపించలేదు. కానీ ఇక్కడ మాత్రం ఈ హైకి ఇంతకుముందున్న లోకి మధ్య ఈ రేంజ్ ఎక్కువ ఉండడం వల్ల ఈ మధ్యలో మనం ఒక కరెక్షన్ ఫేజ్‌లోనే ఉన్నాం 4 అవర్స్ చాట్‌లో. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే దీన్ని ఇంకొద్దిగా జూమ్ ఇన్ చేసినట్లయితే నెక్స్ట్ ఫర్దర్ టైమ్ ఫ్రేమ్‌కి మనం స్కేల్ డౌన్ 1 అవర్ చార్ట్‌కి మనం గనక వచ్చినట్లయితే ఈ గ్యాప్‌లో ఏం జరిగిందో చూడండి. ఇక్కడి వరకు
మనకు డౌన్ ట్రెండ్ ఉండింది ఈ పాయింట్ వరకు. దాని తర్వాత ఏమైందంటే, మనకు స్లోగా ప్రైజెస్ ఇదండి ఈ పుల్ బ్యాక్ తర్వాత మళ్ళీ ఈ పైన క్లోజ్ అవ్వడం. మళ్ళీ ఈ పుల్ బ్యాక్ తర్వాత మళ్ళీ ఒక పైన క్లోజ్ అవ్వడం. మళ్ళీ పుల్ బ్యాక్ తర్వాత మళ్ళీ పైన క్లోజ్ అవ్వడం. సడెన్‌గా ఒకరోజు మనకు ఒక పెద్ద దీన్ని బ్రేక్ చేసుకొని కిందకి రావడం. అయితే ఇక్కడి నుంచి మళ్ళీ మనకు ఈ ఈ పుల్ బ్యాక్ ఉంది గదా! ఇక్కడి నుంచి గనక మళ్ళీ ఈ లోని దాటి క్లోజ్ అయినట్లయితే మనం మళ్ళీ టువర్డ్స్ డౌన్ ట్రెండ్ ఎళ్ళేవాళ్ళం. కానీ ఇక్కడ మనకొక హైయర్ లో క్రియేట్ అయ్యి, ఈ హైని మాత్రమే కాదు, ప్రీవియస్ మేజర్ స్వింగ్ లెవెల్‌ని కూడా బ్రేక్ చేసుకొని వెళ్తుంది కాబట్టి 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో, షార్ట్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇది మనకు స్లో అండ్ స్టడీగా టువర్డ్స్ పైకెళ్తుందని మనకు ఈజీగా ఇక్కడ కనబడుతుంది. కానీ ఇంతకుముందు 4 అవర్‌లో డిస్కస్ చేసినట్లు ఈ రెడ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో, ఈ 2 ఈ 2 ఎక్కువ రేంజ్ ఉండడం వల్ల ఈ గ్యాప్‌లో మనకి ఎక్కువ కన్‌ఫ్యూజన్ అన్నది చాలా ఎవిడెంట్‌గా మనకు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తూనే ఉన్నాం గత కొద్ది రోజులుగా, కొద్ది వారాలుగా కూడా. అది దేనివల్ల అంటే ఇది ఈ ఈ పెద్ద రేంజ్ క్రియేట్ అవ్వడం వల్ల అనమాట. అయితే ఇంకొక టైమ్ ఫ్రేమ్ గనక మనం డౌన్ ట్రెండ్‌లో సారీ బ్యాంక్ నిఫ్టీలో ఇంకొక టైమ్ ఫ్రేమ్ గనక మనము ఆహ్, చూసినట్లయితే, డౌన్ చేసి చూసినట్లయితే ఇదండి. ఇక్కడ కూడా మనకు ఇంతకుముందు ప్రైస్ యాక్షన్ ఓకే. ఇంతకుముందు మొమెంటం ఎలా ఉన్నింది? ఈ ఈ పాయింట్ వరకు మనకు ఇక్కడ నెగెటివ్‌లో ఉన్నది. కానీ దాని తర్వాత ఇదండి స్లో అండ్ స్టడీగా మనకు రైజ్ అయ్యి, పుల్ బ్యాక్ ఇచ్చి ఇదండి ఆల్మోస్ట్ మనకు ఈ హైని బ్రేక్ చేసుకొని టువర్డ్స్ పైకే వెళ్తున్నాయి. సో, 15 మినిట్స్ చార్ట్‌లో కూడా ఇవి పైకే వెళ్తున్నాయి. కాకపోతే మనకు రీసెంట్‌గా లాస్ట్ కొద్ది రోజులలో మనం ఒక మేజర్ మూవ్‌మెంట్ అన్నది టువర్డ్స్ అప్ సైడ్ మనం చూసామనమాట. ఒక్క నిమిషం 5 మినిట్స్ చార్ట్ మీకు దాని గురించి యాహ్! ఇదండి. సో, 5 మినిట్స్ చార్ట్‌లో మనం ఇప్పుడున్నాం. సో, రీసెంట్‌గా అది కూడా మనకు నిన్న ఓకేనా. నిన్న ఈ మాక్సిమం మొమెంటం మనకు సడెన్‌గా ఒక జోన్‌లో ఈ ప్రైజెస్ అన్నీ అక్యుములేట్ అవ్వడం మనం చూసాం. అక్కడి నుంచి బ్రేకౌట్ వచ్చిన వెంటనే ఇక్కడి నుంచి మనకు చాలా స్ట్రాంగ్ మొమెంటం అనేది క్రియేట్ అయితే చేయబడింది. సో, దాని తర్వాత ఈరోజు ప్రైసెస్ గ్యాప్ ఓపెనింగ్ సారీ ఆల్మోస్ట్ ఈ క్లోజ్ నుంచి కొద్దిగా గ్యాప్ అప్ ఓపెనింగ్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి మనం టువర్డ్స్ స్లో అండ్ స్టడీగా పైకి వెళ్తూనే ఉన్నాం. కానీ ఈ నిన్న జరిగిన ఈ పెద్ద మొమెంటం వల్ల ఒక మంచి కరెక్షన్ అయితే మనం ఈ జోన్‌లో కొద్దిగా సైడ్‌వేస్‌లో మనకు చూడడం జరుగుతుంది. సో, లెట్ ఇట్ హ్యాపెన్ అండి. సో, అది ఒక మంచి మూవ్ కోసమే. సో, ఓవరాల్‌గా మనకు మాక్సిమం మనీ చార్ట్స్‌లో టువర్డ్స్ స్లోగా మనకది రైజ్ అవ్వడానికే ప్రయత్నిస్తున్నట్టు బ్యాంక్ నిఫ్టీ కనబడుతున్నప్పటికీ, ఇందాక 4 అవర్ చార్ట్‌లో చూపించిన మేజర్ స్వింగ్ డిఫరెన్సెస్ ఏదైతే ఉన్నాయో, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ జోన్‌లో ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఏ టైం అన్నా ఏదైనా జరగొచ్చు. సో, ఒక మనకు మేజర్ స్వింగ్స్ అన్నీ గూడా ఏ డైరెక్షన్‌లో ఫార్మ్ అవుతున్నాయో చూసుకుంటూ వెళ్ళండి. ఒక 4 అవర్స్ చార్ట్‌లో తప్ప మిగతా వాటిల్లో స్లో అండ్ స్టడీగా పైకి రైజ్ అవుతున్నట్టుగా మనకు బ్యాంక్ నిఫ్టీ కనబడుతుంది ఇక్కడ. అయితే ఇప్పుడు మనం నిఫ్టీ చార్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. నిఫ్టీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదండి 5 మినిట్స్ చార్ట్‌లో ఎగ్జాక్ట్‌లీ నిన్న ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ చూసినట్లే ఒక అక్యుములేషన్ జోన్ చాలా కన్‌ఫ్యూజన్ ఆల్టర్‌నేట్ క్యాండిల్స్ కంటిన్యూయస్‌గా ఫార్మ్ అయిన తర్వాత మనకు ఒక మంచి పెద్ద బుల్లిష్ క్యాండిల్ ఎగ్జాక్ట్‌లీ 2:00కి బ్రేకౌట్ అవ్వడం చూసాం. సో, దాని తర్వాత మనకు మొమెంటం టువర్డ్స్ మాక్సిమం అప్ సైడే ఉంది. అండ్ ఇంత పెద్ద మొమెంటం నిన్న క్రియేట్ అయినందువల్ల ఈరోజు ఆల్మోస్ట్ మనం అబ్సల్యూట్‌గా సైడ్‌వేస్ యాక్షనే మనం ఇవాళ మార్కెట్‌లో ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఆహ్, దాన్ని సెటిల్ డౌన్ అవ్వనిద్దాం. ఈ ఈ మూవ్‌ని కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇద్దాం. సో, ఒక్కసారి మనం వీక్లీస్ టైమ్ ఫ్రేమ్ నుంచి చూసేసామంటే నిఫ్టీ కూడా మనకు ఒక క్లారిటీ రావడానికి ఛాన్స్ ఉంది. సో, లాస్ట్ వీక్ ఇక్కడ నిఫ్టీలో కూడా మనం మాట్లాడుకున్నాం ఏంటంటే ఇదండి. ఇదొక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కదా! ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ మనకు ఒక నెగెటివ్ సైన్ ఇచ్చిందని లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు దాన్ని దాటి ఆ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ హైని దాటి మనకి ఇప్పుడు క్లోజ్ చూసాం కాబట్టి సో, ఆ నిఫ్టీ డెఫినిట్‌గా వీక్లీ చార్ట్‌లో బులిష్ సైడే ఉందని చెప్పుకోవచ్చు. అయితే దానికి అర్థం ఇది కరెక్షన్స్‌కి లొంగదని కాదు. కరెక్షన్స్ జరగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇప్పుడు ఆల్ టైమ్ మరొక క్యాండిల్ మనం ఆల్ టైమ్ హై అన్నది ఈ వీక్‌లో చూసాం. 25,433 దగ్గర. సో, దీన్ని బట్టి మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. 25,500 అనేది దీనికి ఒక నెక్స్ట్ మేజర్ మైల్‌స్టోన్ కాబట్టి, రౌండ్ ఫిగర్ కాబట్టి, అక్కడ కొద్దిగా రెసిస్టెన్స్ ఉండే ఆహ్, ఛాన్స్ ఉందని గుర్తుపెట్టుకోండి నిఫ్టీలో. సో, ఒక్కసారి ఇప్పుడు మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఏదన్నా గమనించాల్సిన ఈ కీలకమైన ఇవి ఉన్నాయేమో ఒక్కసారి చూద్దాం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. సో, ఇక్కడ మనకు డైలీస్ ఆహ్, మనకు ప్యాటర్న్‌లో కనబడుతుంది. ఇంతకుముందు అప్ ట్రెండ్‌లో ఉంది. అప్ ట్రెండ్ నుంచి మనం ఒక పుల్ బ్యాక్ అయితే ఇక్కడ మనం చూసాం ఈ స్టేజ్‌లో. దాని తర్వాత మనకు పైన క్లోజ్ అయినప్పటికీ ఈ ఈ ఈ లెవెల్‌ని మళ్ళీ ఇంకొకసారి మనం టెస్ట్ చేసాం. సో, టెస్ట్ చేసి
దాని తర్వాత ఫైనల్‌గా ఈ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఇంతకుముందున్న ప్రీవియస్ హైని దాటి సో, ఈ కరెక్షన్ ఈ వీక్‌లో జరిగిన పుల్ బ్యాక్‌ని గూడా దాటి మనం రీసెంట్‌గా నిన్న మనం దీనికంటే పైన క్లోజ్ అయితే చూసాం. సో, ఇవాళ లాస్ట్ వర్కింగ్ డే ఒక రెడ్ క్యాండిల్‌తో మనకు నిఫ్టీ ఇక్కడ క్లోజ్ అయింది. బట్ స్టిల్ ఓవరాల్‌గా మనకు పాజిటివ్‌గానే ఓవరాల్‌గా ఇక్కడ కనబడడం మనం చూస్తున్నాం. అయితే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ప్రకారము ఇవాళ ఫార్మ్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో, ఇవాళ ఫార్మ్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో, ఇది నిన్నటి క్యాండిల్‌కి ఐ మీన్ ప్రీవియస్ డే వర్కింగ్ క్యాండిల్‌కి క్లోజ్‌కి ఆల్మోస్ట్ మనకి ఇది ఒకే లెవెల్‌లో దగ్గరగా ఉండడం వల్ల కొద్దిగా మనకు నెగెటివ్ నెస్ అన్నది కరెక్షన్‌లో ఇక్కడ కనబడుతుంది. సో, ఎప్పుడైతే ఈ లెవెల్‌ని దాటుతుందో మనకు ఆ లెవెల్‌ని దాటి ఒక మంచి క్లోజ్ ఎప్పుడైతే ఇస్తుందో అది మనకు మళ్ళీ కరెక్షన్ అయిపోయిందని అర్థం చేసుకోండి. సో, కానీ ఈ హైని ఆల్ టైమ్ హై కాబట్టి ఆల్ టైమ్ హైని రెస్పెక్ట్ ఇద్దాం. అలాగే 25,500 మార్క్ ఏదైతే ఉందో అప్రాక్సిమేట్‌గా ఇదండి. ఈ మార్క్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం రెసిస్టెన్స్ లాగా దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే అదొక మేజర్ రౌండ్ ఫిగర్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఎస్పెషల్లీ ఇక్కడ నిఫ్టీలో. ఓకేనా? సో, ఇప్పుడు ఆహ్, ఒక 4 అవర్స్ చార్ట్‌లో ఇప్పుడు మనకు స్వింగ్ అనాలిసిస్ కనుక చూసినట్లయితే ఇదండి. మనకు బ్యాంక్ నిఫ్టీలో కనబడినంత ఇది ఇక్కడ లేదు. ఎందుకంటే ఒకానొక టైంలో మనకు ఇదండి. ఇదొక హై, ఇదొక లోగా కన్సిడర్ చేస్తే ఇప్పుడు మనం దాన్ని దాటేసాం. కానీ బ్యాంక్ నిఫ్టీలో ఆ పరిస్థితి లేదనమాట. సో, దాని గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ 4 అవర్స్ చార్ట్‌లో మనకు నిఫ్టీలో ఒక్క సెకండ్ 4 అవర్స్ చార్ట్‌లో నిఫ్టీలో ఒక హెల్తీ మొమెంటమే కనబడుతుంది. ఈ పుల్ బ్యాక్‌ని దాటి ఇక్కడ పైన క్లోజ్ అయింది. మళ్ళీ ఈ టెస్ట్ తర్వాత ఇదండి ఇంతకుముందు స్వింగ్‌ని దాటి క్లోజ్ అయిపోయి ఈ కరెక్షన్ ఫేజ్ కూడా అయిపోయి మనం దీనిపైన క్లోజ్ అయితే చూసాం. ఆఫ్‌కోర్స్ అది ఒక రెడ్ క్యాండిల్ క్లోజే. బట్ స్టిల్ మనం ఒక హెల్తీ అప్‌సైడ్ ఒక స్ట్రక్ అయిపోయిన జోన్‌లో అయితే ఏం కనబడట్లేదు. అంటిల్ అండ్ అన్‌లెస్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే గనక మనకు థింగ్స్ టువర్డ్స్ డౌన్ సైడ్ ఎళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్‌ని. ఓకేనా? సో, ఇప్పుడు ఒక్కసారి మనం ఇంకొక టైమ్ ఫ్రేమ్ తగ్గించి మనం 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం. చూడండి 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా మనకు మాక్సిమం ప్రైస్ యాక్షన్ టువర్డ్స్ అప్ సైడే వెళ్తుంది. ఓకే. అండ్ ఈ లెవెల్ కూడా 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ ఇన్‌ఫాక్ట్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఎర్లీ సైన్ ఈ లెవెల్ నుంచే రావాలి. ఈ లెవెల్ గనుక బ్రేక్ అయితే మనం టువర్డ్స్ డౌన్ సైడ్ ఎళ్ళడానికి ఛాన్సెస్ ఉందని కొద్దిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అలాగే ఒక్కసారి మనం 15 మినిట్స్ చార్ట్‌లో చూద్దాం. సో, 15 మినిట్స్ చార్ట్‌లో ఇది ఇంకా బుల్లిష్‌గానే కనబడుతుంది. చూడండి ఇంకా బుల్లిష్‌గానే మనకిది కనబడుతుంది. సో, ఇక్కడ రీసెంట్ స్వింగ్‌లో మనకు బ్రేక్ అవ్వకుండా ఉన్నది ఈ లెవెల్ గాబట్టి, సో, ఈ లెవెల్‌ని దృష్టిలో పెట్టుకోండి. ఓకే. ఈ లెవెల్ గనుక బ్రేక్ అయితే దట్స్ ఇట్ మనకు టువర్డ్స్ డౌన్ సైడ్ వస్తున్నట్టే. అండ్ అలాగే ఈ మొత్తం మూవ్‌మెంట్ ఉంది గదా! ఈ మొత్తం చాలా షార్ప్‌గా మూవ్ అయింది గాబట్టి కరెక్షన్‌కి ఇంకా ఎక్కువ టైం పట్టడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ నిఫ్టీకి. సో, ఈ జోన్‌లో మాత్రం సైడ్‌వేస్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ చేయాల్సిందిగా మనం నోట్ చేసుకోవాలి ఈ వీక్ కోసం. సో, అంతేనండి ఇవాళ వీక్లీ అనాలిసిస్‌లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి. తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.